ఈ కోరికల లిస్టు ఎందుకు? ఇవన్నీ ఉంటేనే సంతోషమని ఎవరు నమ్మించారు? లేదు, అది మీది కాదు. అది మీ మీద రుద్దబడింది. మీరు దాంతో పుట్టలేదు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఒంటరితనం అనేది ఒక ప్రచారం, ఒక ప్రొపగండా. మీరు ఒంటరిగా ఉన్నారని మీకు పదే పదే చెబుతారు. ఎందుకంటే తోడు పేరుతో మీరు ఏదో ఒకటి కొనాలి కాబట్టి. ఆ తోడు ఏదైనా వస్తువు కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు. అది ఎవరైనా కావచ్చు. ముఖ్యమేంటంటే, మీరు దేన్నైనా ఇంటికి తెచ్చుకున్నా, లేదా ఒక పెళ్లి బంధంలోకి వెళ్ళినా, ఇక్కడ ఎవరో ఒకరి జేబులు మాత్రం నిండుతున్నాయి. పెళ్లిళ్ళు అంటేనే ఒక పెద్ద వ్యాపారమే కదా. అందుకే జాగ్రత్తగా చూస్తే ఒంటరితనం కూడా ఒక వ్యాపార ఆలోచనే, ఒక కన్జ్యూమరిస్ట్ కాన్సెప్ట్. మనల్ని ఒంటరిగా ఉన్నామనే భావనలోకి నెట్టేస్తున్నారు. ఈ సంస్కృతి అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. మీరు సినిమాల్లో చూస్తారు, ఒక జంటని చూసి నాకు మాత్రం ఎవరూ లేరు అనుకుంటారు. కానీ ఆ సినిమా వెనక పెట్టుబడి పెట్టింది ఎవరో, ఆ కథ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో మీరు ఎప్పుడూ ఆలోచించరు. ఇది హోమోసేపియన్స్ అయిన మనిషికి సహజంగానే ఉండే స్వభావమేనా, లేక ఇది కేవలం సమాజం మనపై రుద్దిన ఒక బాహ్య ప్రభావమా?